ఓ గంధం చెక్కల ఏంటి ఎర్రచంద్రం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నదా? నువ్వు ఈ లోకానికి ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా ఓకే ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండి నువ్వు? సిగ్గుండాలి విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ గుచ్చుకునేటట్టుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? ఏడుంటాడు వాడు హౌలగాడు? అన్న నమస్తే అన్న. మళ్ళన్న నేను ఈ విషయం నీకు పర్సనల్గా తెలియదు కాబట్టి నేనేంది అనేది కూడా నీకు చెప్పదలుచుకున్నా అన్న. మొదటి మాటగా నాకు ఏంటంటే మల్లన్న సార్ నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే అన్న ముసలాయన వేషం కట్టుకొని న్యూస్ చెప్పి ఆయన వాయిస్కి మెస్మరైజ్ అయిపోయి అప్పటి నుంచి వీడియోలు చూస్తూ అన్న క్యూ న్యూస్లోకి వచ్చి ఆయన తరహా తెలంగాణ మన లీడర్స్ మీద ఆయన స్టైల్ ఆఫ్ ఫైట్ని చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయన అభిమానించే ఒక వ్యక్తిని కాకుంటే నేను గీ ఫీల్డ్లో ఏడలేను. నేను అవుట్ అండ్ అవుట్ ఒక సినిమా పిచ్చి అభిమానిని. ఒక సినిమా కోసం సినిమా నేను చచ్చేలోపు ఒక సినిమా తీసి చచ్చిపోతే నా జీవితానికి ఒక సార్థకం ఉంటుందిరా అని బతికే ఒక సినిమా పిచ్చోండి, ఒక సినిమా మనిషిని. అయితే అన్న ఇది నేను మరి మీకు ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. మీకు మరి అది ఇప్పుడు మనోభావాలు అనే పదాలు మీరు ఈరోజు వాడారు, నిన్న ఒక రోజు బిఫోర్ చేసిన వీడియోలో కూడా వాడిర్రు. జరిగిన తప్పు అనేది దాని మీద ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా ఎక్కడ నష్టం లేదన్నా. కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా నేను మీ నుండి ఇలాంటి మాటలు తీసుకోవడమే నేను భరించలేని విధంగా నాకు అనిపిస్తుంది అన్న. ఒక విషయం అన్న, మీరు మాట్లాడింది ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. ఎందుకంటే నేను మాట్లాడింది కూడా మీకు ప్రాపర్గా అర్థం కాకపోతే మళ్ళీ అది ఇంకొక రకంగా వెళ్ళిపోతుంది. కానీ సో ఒక్కసారి క్లియర్గా నేను చెప్పదలుచుకుంది కూడా మీకు అర్థమవుద్ది. మీరు ఈరోజు అన్న మాటలు ఏందనేది ఒకసారి చూద్దాం అన్న. ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధం చెక్కల స్మగ్లర్ వాడు ఇక్కడ ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీన్. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల వారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల ఏంటి ఎర్రచంద్రం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నదా? నువ్వు ఈ లోకానికి ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా ఓకే ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండి నువ్వు? సిగ్గుండాలి విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ గుచ్చుకునేటట్టుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? ఏడుంటాడు వాడు హౌలగాడు? కరెక్ట్ అన్న. ఇప్పుడు ఇది ఏదైతే సీన్ జరిగిందో దీనివల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లందరిది మనోభావాలు అనేవి దెబ్బతింటాయి అన్న ఖచ్చితంగా. అయితే అన్న ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న, ఎవరో చెప్పారు, ఎవరో చెప్తే మీరు విన్నారు అనే దానికంటే కూడా అన్న మీరు సినిమా చూసేసి మీకు అనిపించింది, ఒకవేళ మీరు ఇప్పుడు మాట్లాడి ఉంటే మీరు సినిమా చూసి మీకు అనిపించింది అంటే మీకు పర్సనల్గా అనిపించి మీకు పర్సనల్గా పోలీస్ ఆఫీసర్ల మనోభావాలు దెబ్బతినేలాగా సినిమా తీశారని మీకు అనిపించుంటే అన్న మీరు ఆ మాట మాట్లాడుంటే నేను 100% మల్లన్న అన్న ఏదైతే చెప్తాడో అది బరాబర్ కరెక్ట్ అని అనేటోనన్న. కానీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అన్న, ఇప్పుడు నేను చెప్పినా కూడా మరి అది మీరు అబద్ధం అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చెప్తున్నా, నేను పుష్ప టీం ఎవరైనా సరే మూవీ రూల్స్లో నుండి నేను ఈ క్లిప్ అనేది నేను వీడియో రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జస్ట్ టు క్లారిఫై, ఇప్పుడు మల్లన్న అన్న గారికి కూడా ఈ క్లారిటీ అనేది రావాలి. అంటే అసలు అక్కడ జరిగిన సీన్ ఏందనేది మీరు క్లియర్గా చూడండి అన్న. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను నేను, మీకు అది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి సీన్ చూడండి. నేను అది అంటే
ఉచ్చపోయడాన్ని గ్రహించినప్పుడు నేనేమంటానంటే అక్కడ పుష్పరాజ్ అనే క్యారెక్టరు సినిమాలో నటించిన పుష్పరాజ్ అనే క్యారెక్టరు అక్కడ ఏం చెప్తాడన్నా, ఈ నా కొడుకు చిల్లర్, నా కొడుకు రెస్పెక్ట్ అడుక్కొని తీసుకునే చిల్లర్ నా కొడుకు, ఈడికేంట్రా నేను సారీ చెప్పేది. అదే గోవిందరాజులు ఎవరైతే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పార్ట్ 1లో ఉంటాడో ఆయనకైతే సెల్యూట్ కూడా కొడతానరా, నేను కొట్టనరా సెల్యూట్ అని చెప్పి వాళ్ళ మనుషులు ఉంటే మనుషులతో సెల్యూట్ కొట్టిస్తారు. ఇది అగౌరవపరచడమా లేకపోతే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటిది? అక్కడ బన్వర్ సింగ్ షికావత్ అనే క్యారెక్టరు ఒక లంచగొండి, డబ్బులు తీసుకొని క్రిమినల్కి సపోర్ట్ చేసే ఒక లంచగొండి క్యారెక్టర్. మీరు ఇప్పుడు చెప్పండి అన్న మళ్ళన్న, మరి ఇలా అంటే సినిమాని సినిమాలాగా చూడడం మానేశారా? అంటే సినిమా అనేది ఒక తెర మీద కనపడే ఒక అద్భుత కావ్యం అనేది మర్చిపోయారా? అది తెలియదా? పోనీ ఇప్పుడు నాకు బాధేస్తుందన్న, మీ పైన ఎలిగేషన్లు రావడం అసలు ఇష్టం లేదన్నా. కానీ నేను సినిమా వ్యక్తిగా నేను అభిమానించే మీరు సినిమా వాళ్ళ గురించి మాట్లాడడమే నాకు కరెక్ట్గా అనిపించట్లేదన్న. మీకు ఇంత తెలుసు అన్న, మీకు సొసైటీ మీద బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు ప్రతిదీ గింతగనం తెలుసు అన్న. ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు ఎవరో ఏదో చెప్పిర్రని చెప్పి ఇలాంటి మాటలు లుచ్చ లఫంగాని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టిరన్న. అది మంచిగా అనిపిస్తలేదని. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ ఈ తెలంగాణలో నేను రైటర్ కమ్ డైరెక్టర్గా నేను ఎన్ని షార్ట్ ఫిల్మ్లు ఎన్ని వెబ్ సిరీస్లు తీసినా ఇవాళ ఒక అవకాశం రావడానికి ఎన్ని తిప్పబడాల్సి వస్తుందో బయట నాకు మాత్రమే తెలుసు. ఇవాళ మీరు ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ జనాలకు ఇట్లుంటారా అనే ఆలోచన వచ్చేస్తుంది అన్న అవతలకి. ఎందుకంటే మేము కొట్టుమిట్టాడదాం అన్న, ఇవాళ మీరు మాట్లాడే మాటలన్నిటికీ కూడా వీళ్ళు ఇదేనేమో ఇంకా అనే ఆలోచన వచ్చేస్తుంది వాళ్ళకి. నేను హానెస్ట్గా చెప్తున్నా అన్న, అక్కడ జరిగిన సీన్లో ఎక్కడ కూడా ఒక బన్వర్ సింగ్ షికావత్ అనే పోలీస్ ఆఫీసర్ గాడు ఏఎస్పీ అయినా డిఎస్పీ అయినా ఏదైనా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పరిమితి వరకు వాడొక లంచగొండి, విలన్ల దగ్గర డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొని విలన్ని పక్కన పెట్టుకొని నడిపించే ఒక లంచగొండి. వాడికి పుష్పరాజ్ అనే క్యారెక్టరు విలువ ఇవ్వడు. కానీ గోవిందరాజులు అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి నిలబడి సెల్యూట్ కొడతాడు. ఇక్కడ విలువ ఇవ్వలేదా పోలీస్ ఆఫీసర్కి? అది మీరే అంచనా వేసుకోవాలన్నా మల్లన్న గారు. అండ్ ఇంకొక చిన్న విషయం, మీరు నిన్న పెట్టిన వీడియోలో అది కూడా నాకు చాలా బాధేసింది అన్న. కానీ నేను ఏం వీడియో చేయాలనుకోలే, ఏమనుకోలే. కానీ ఈరోజు సుకుమార్ గారిని మీరు అలా తిట్టడం నాకు అస్సలు నచ్చలేదన్న. ఎందుకంటే చాలా గొప్ప కళాకారుడు అన్న. ఒక కథ రాసి తీయాలంటే అదొక కళాకారుడికే తెలుసు అన్న. ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి అనేది ఒక కళాకారుడికే తెలుసు అన్న, ఒక సినిమా తీసేవాడికే తెలుసు అన్న. అంత ఈజీగా మొఖాన రంగు పూసేసుకొని వినండి అన్న, మీరు చెప్పిందే వినండి. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తారు? ముఖ్యమంత్రి గారు ఎవరికి ప్రముఖులు అండి? ఎవరికి ప్రముఖులు? ఎవరికి హీరోలు వాళ్ళు? ఆ సినిమా తెర మీద రంగు గింగ్ వేసుకొని ఆడిపోతే మనం వెనకట భాగవతుల చూడలేదా? భాగవతుల మందం ఇప్పుడు రామనేశంగా ఆడతాడు ఒక ఆయన. ఇక ఆయన నిజంగా రాముడే అవుతాడా? ఎన్నిసార్లు చూడలే మనం భాగవతుల కాడ ఎలా వేసాం కాబట్టి మంచి బీడు బీడ్స్ కూడా కూర్చుంటాడు పక్కన. ఆ వేసాలు అట్లుంటుండే అన్న. మీరు ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్లో అన్న మొహానికి రంగు పూసుకొని రాముడు క్యారెక్టర్ వేసి పక్కకి వెళ్ళి బీడీ తాగుతాడు. రాముడు క్యారెక్టర్ వేసినంత మాత్రాన ఆయన రాముడు అయిపోతాడు అని అన్నారు కదన్న మీరే. మరి ఇక్కడ బన్వర్ సింగ్ షికావత్ పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే ఆయన పోలీస్ ఆఫీసర్ ఎట్లా అవుతాడన్నా? మరి ఇప్పుడు నిన్నన్న మాట ఇయ్యాలకి పోద్దా అన్న? నిన్నన్న మాట ఇయ్యాలకి గుర్తుండదా అన్న? చెప్పురన్నా. నాకు ఒక సినిమా అభిమానిగా గుండె నొరికిపోతుంది, కడుపు రగిలిపోతుందన్న. మీరు ఎవరో చెప్తే విని చెప్తుర్రన్న. మీరు సినిమా చూసి చెప్పుంటే నేను సినిమా చూశానుంటే ఇంకా సినిమా చూసి కూడా మీరు ఈ మాట మాట్లాడతారని నేను అనుకోనన్నా. కానీ చూడకుండా వాళ్ళు వీళ్ళు చెప్పారు కాబట్టి ఇట్లా కించపరుస్తారని చెప్పి మీరు డైరెక్టర్ని తిట్టడం ఎంతవరకు సమంజసంగా ఉందని అనేది మీరు అర్థం చేసుకోండి అన్న మల్లన్న గారు. మేము మీకు చెప్పే స్థాయి కాదు, కానీ మాటలు విని ఏ విషయం కూడా మీరు ఇట్లా కంక్లూడ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం అన్న. అదే చెప్తున్నా కదన్నా, అక్కడ సినిమాని సినిమాలా చూడండి అన్న. అక్కడ ఎవరు చేసినా ఏ క్యారెక్టర్ రోల్ చేసినా అది క్యారెక్టర్ని పోషిస్తారు అంతే.
బన్వర్ సింగ్ షెకావత్ ఏసీపీ డ్రెస్ వేసుకునేసరికి ఆయన ఏసీపీ అయిపోడు కదా అన్న. అది మీకు తెలుసు అన్న, మీరే అంటున్నారు కదా రాముడి గెటప్ వేస్తే ఆయన రాముడు అవుతాడు కాడన్నా. మరి మనం ఎందుకన్నా మరి ఇట్ట చేస్తున్నాడు అని చెప్పి రిలేట్ చేసుకోవడం? ఒకవేళ రిలేట్ చేసుకున్నా అక్కడ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి పుష్పరాజు అనేవాడు ఇచ్చే వాల్యూ కూడా చెప్తున్నాడు, అక్కడ చెప్పిండు కూడా డైలాగ్తో సహా. అది మీకు ఎవరు చెప్పలేదన్నా. మీరు నెగిటివ్ అవ్వడం నాకు ఇష్టం లేక ఈ వీడియో చేస్తాను అన్న. మీకు అది ఇప్పుడు నేను చెప్పిన కాన్సిక్వెన్స్ అంతా మీకు ఎట్లా కన్వే అవుతుంది అనేది నాకు నిజంగా అర్థం కావట్లే. కానీ ఒక విషయం అయితే నేను క్లియర్గా చెప్తున్నా అన్న, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అయితే నువ్వు డైరెక్ట్ వీడియో చేయొద్దు అనేది నా ఉద్దేశం అన్న. అండ్ సినిమాని సినిమాలాగే చూద్దామన్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్లని ఉరికిచ్చి కొట్టిన సీన్లు ఉన్నాయి, పొర్లిచ్చి కొట్టిన సీన్లు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లను మర్డర్ చేసి ఇప్పుడు గట్టిగా మాట్లాడితే విక్రమార్కుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ మన రాజీవ్ కనకాల గారి వైఫ్ని తీసుకొని వెళ్ళి ఒకడు బలిమి పెట్టి రేప్ చేస్తాడు. సినిమా అన్న, సినిమా. సో అట్ట చేసిండు, ఇది ఇట్ట జరుగుతుందా అని ఇవన్నీ మనం చాలా చాలా వ్యర్థమైన మాటలు అన్న, అంతకుమించి ఏం లేదు. సో ఒక విషయం అన్న, మీ మీద చాలా అభిమానం ఉంది మాకు. మీరు మాటలు వినేసి ఇలాంటి మీ మాటే మీకు పవర్ అన్న. మీ ముందల నుంచున్న కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా మిమ్మల్ని చిత్రీకరించడం బట్టే మీకు ఒక వాల్యూ అనేది జనరేట్ అయిందని మీకు తెలుసు అన్న అది ఆ విషయం. సో మీరు కూడా నా లెక్కల్లో మంచి ఫైర్ ఉన్న వాయిస్ ఉన్న కళాకారుడు అన్న. మీరు కూడా ముసలి వేషం వేసుకొని చేతిలో కర్ర పట్టుకొని చేసిన రోజులు ఉన్నాయన్న. ఆ వేషంలో కూడా మీరు క్లిక్ అయిన రోజులు ఉన్నాయన్న. సో మీరు కూడా ఎక్కడో కళాకారుడే కదన్నా. మీరు కళాకారుల గురించి మొహం మీద మేకప్ అని చెప్పి మాట్లాడడం కూడా అసలు నచ్చలేదన్న. అండ్ ప్లీజ్ అన్న, నాది రిక్వెస్ట్ లాగానే మీరు తీసుకోండి. నేను చెప్పిన దాంట్లో మీకు తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. నాకు అనిపించింది నేను చెప్పాను, ఇలా ఇది నాకు కరెక్ట్ అనిపించలేదన్న. సినిమాని సినిమాలాగే చూద్దామన్నా, అంతేనా. జైన్.